పలకవేమో అని అనుమానం. అందుకని నేను పాటలు లేదు. ఇందాక ఈ అమ్మాయి ఆ పాటలన్నీ నా కొలతనపులో ఉన్న పాటలన్నీ పాడుతుంటే పక్కన చేరి నాకు ఆవిడతో పాటు ఆ మిగతా వాళ్ళని తోసేసి నేను పాడాలని అనిపించింది. పాడు బుద్ధి అక్కడితో ఆగలేదు. ఈవిడి నాకంటే ఇంత ముందుగా పుట్టింది. ఆవిడ ముందుగా పుట్టం కాదు, నేను కొంచెం ముందే పుట్టాను. నేను కనుక ఆవిడ టైంలో పుడితే మంచి హీరోయిన్ అయ్యి కళకళలాడుతూ మిగతా కార్యకలాపాలు అనేది చాలా బాగా పాటలు డ్యూయట్ సాంగులు పాడుకుంటే బాగుండేదని అనిపించింది. అంత బాగా పాడింది. అటువంటి ఆవిడని కూడా అట్లా అనేక మంది ఇక్కడి నుంచి శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, రవి కొండబోలు గారు వచ్చారు, మరి ఇక మిగతా మీ ఎంతో మిత్రులు అక్కడి నుంచి వచ్చారు. వీరందరికీ కూడా అక్కడి నుంచి వచ్చి నన్ను ఇలా గౌరవించినందుకు, ఈ సభల్లో పాల్గొని ఈ సభకు నిండుదనం చేకూర్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుతూ, ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి చలమేశ్వర్ గారు వచ్చినందుకు వారికి, మన చీఫ్ జస్టిస్ కదా, అందుచేత వారికి అంతటా పనులు ఉంటాయి. ఆదివారం కాబట్టి వచ్చేసాం. వారందరికీ కూడా నా కృతజ్ఞతలు చెప్తూ, ఈ 4 మాటలు విన్న మీకు నన్ను ఆశీర్వదిస్తున్నందుకు సెలవు చెప్తాను. నమస్కారం. విజయ తిరుమల గారు మాట్లాడతారు. సభా వేదికను అలంకరించిన పెద్దలు, ముఖ్యంగా ఇవాళ పుట్టిన చిన్న బాలుడు నాగేశ్వరరావు గారికి, చలమేశ్వరరావు గారికి, ఇక్కడున్న అందరి పెద్దలకి, సుబ్బరామరెడ్డి గారికి, అందరికీ నా నమస్కారం. సభను అలంకరించిన సోదర సోదరీమణులందరికీ నా నమస్కారం. నిజంగా 100 ఏళ్ల సినిమా పండుగ జరుగుతూ ఉంది. కానీ నాకు ఈరోజు ఈ పుట్టిన బాలుడి చేత కంకణం వేయించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇది అంటే అందరికీ రాదు ఈ అవకాశం. నాకు నిజంగా ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. తర్వాత నేను చిన్నప్పుడు భూ కైలాస్లో యాక్ట్ చేశాను. రాముని అవతార రఘుకుల అనే ఒక పాట బ్యాలే, అది నాగేశ్వరరావు గారు నారదుడిగా పాడుతూ వెళ్తూ ఉంటారు. అది ఎప్పుడైనా నేను నాగేశ్వరరావు గారిని చూసే అవకాశం వస్తుందేమో అని అనుకున్నాను, కానీ నాకు రాలేదు. తర్వాత ఆత్మీయులు చిత్రంలో నన్ను చెల్లెలుగా యాక్ట్ చేయమని అడిగారు. అంటే నేను చెల్లెలుగా యాక్ట్ చేస్తే ఇంకా తర్వాత నేను హీరోయిన్ చేయలేను కదండి అని అంటే, అదేం లేదు, దుక్కిపాటి మోహన్రావు గారు అన్నారు, అదేం లేదమ్మా, మళ్ళీ నువ్వు హీరోయిన్గా యాక్ట్ చేయొచ్చు అని అన్నారు. తర్వాత బంగారు గాజులు యాక్ట్ చేశాను. దాంట్లో ఒక అందమైన సాంగ్ ఉంది, అన్నయ్య సన్నిధి. అది ఈరోజు కూడా ఎవరు మర్చిపోలేరు. నిజంగా అదొకటి. ఆయనకి కూతురుగా యాక్ట్ చేశాను, మరదలుగా యాక్ట్ చేశాను, చెల్లెలుగా యాక్ట్ చేశాను, హీరోయిన్గా యాక్ట్ చేశాను. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, నేను డైరెక్ట్ చేయడం అనేది ఆయన్ని నాకు పూర్వజన్మలో భగవంతుడు నాకు ఇచ్చిన ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన సెట్లో అంత పెద్ద హీరో, సెట్లోకి వచ్చిన తర్వాత నేనేం చెప్తే అట్లా చిన్న కుర్రోడ్లాగా వినేసి డ్రెస్ చేంజ్ అండి అంటే మాట్లాడకుండా వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేవారు. ఆయన అనేవారు, డైరెక్టర్ తండ్రి లాంటి వాడు సినిమా ఇండస్ట్రీకి, కాబట్టి నేను పెద్దవాడు కాదు, నువ్వేం చెప్పినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను నీ డైరెక్షన్లో అని నాకు అట్లా కోఆపరేట్ చేసి, నాకంటే ముందు లొకేషన్లో ఉండాలని నేను గబగబా మేకప్ వేసుకొని చూసుకునే లోపల ఈయన లొకేషన్లో ఉండేవారు. అంత సిన్సియారిటీ. 6 గంటల కంటే 6 గంటలకు అక్కడ ఉండేవారు, నేను ఒక అరగంట ఆలస్యంగా వెళ్ళేదాన్ని. అప్పుడు అట్లా పోటీగా, ఆ పోటీతత్వమే ఈరోజు కూడా ఆయన ఇంత వయసు వచ్చినా ఇంకా కూడా సెక్సీగా కనిపిస్తున్నారు. ఆ నవ్వు ఒక్కటే అందరినీ పడేస్తుంది. అలాగా ఆయన్ని డైరెక్ట్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం. నేను ఇవాళ 100 days 100 రోజుల సినిమా ఫంక్షన్ కంటే కూడా నాకు ఈ ఫంక్షనే ఎక్కువ తృప్తి ఇచ్చింది. ఈ అవార్డు అనేది ఒక టానిక్ లాంటిది, ఒక ఆర్టిస్ట్కి కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి, ఒక టానిక్ లాంటిది. ఇది జన్మలో నేను మర్చిపోలేను ఈ రోజుని. నాగేశ్వరరావు గారు మా ఇండస్ట్రీకి ఒక డిక్షనరీ,
ఆయన పేరు మీద ఒక డిక్షనరీ రాస్తే వచ్చే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటూ నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆనందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రెవల్యూషన్ పర్సనాలిటీ, సామాజిక దృక్పథానికి ఒక స్పెషల్ పర్సనాలిటీ నారాయణమూర్తి మాట్లాడతాడు. తమ్ముడు సభాధ్యక్షులు టి సుబ్బరామరెడ్డి గారికి, పెద్దలు పూజ్యులు మహానటులు అక్కినేని నాగేశ్వరరావు గారికి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత మహాకవి నారాయణ రెడ్డి గారికి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి చలమేశ్వరరావు గారికి, హీరో కృష్ణ గారికి, విజయమ్మ గారికి, ఆలీ గారికి, అమెరికా నుంచి వచ్చిన అనేక మంది పెద్దలకు, డాక్టర్ సి ఆనందరామం గారికి, అమ్మ 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 ఆశాలత గారికి, ఎన్టీ చౌదరి గారికి, మొత్తం అందరికీ, మిత్రులారా మీ అందరికీ నా వందనాలండి. మిత్రులారా, ఈవేళ నా జన్మ ధన్యం. నాకు భారతరత్న అవార్డు ఇచ్చినంత గర్వంగా ఉంది ఇవాళ నాకు. అక్కినేని నాగేశ్వరరావు గారు నా చేతితో ఈ స్వర్ణ కంకణం. వై? బికాజ్ భారతదేశం చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, ప్రపంచ చలనచిత్ర పరిశ్రమలోనే మహానటుల దగ్గర మహానటుల్లో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు అగ్రతాంబూలంలో ఉంటారు. ఆయన అక్కినేని నాగేశ్వర ఫ్యాన్ నేను, ఆయన అభిమాని నేను. సినిమా పిచ్చితో మా అమ్మ ఇచ్చిన 70 రూపాయలతో మద్రాసు వచ్చిన వాడిని. ఫుడ్ లేక షెల్టర్ లేక బాధపడుతున్న దశలో నన్ను ఆదరించిన మా గురువు దాసనారాయణరావు గారి ఇంటికాడ ఆ మహానుభావుని చూశాను నేను కూడా అక్కినేని నాగేశ్వరరావు అయిపోతున్నాను, నన్ను ఫీల్ అయిపోయాను నేను. నిజంగా ఈవేళ నిజంగా ఆ మహానుభావుడు చేతుల మీద ఈ స్వర్ణ కంకణం దొడితే నేను సినిమా పిచ్చి మీద మద్రాసు వస్తానంటుంటే మా నాన్న కొడతానన్నాడండి. మా అమ్మని అడిగి 70 రూపాయలు తీసుకొని వచ్చా. అందుకని ఈ కంకణం మా అమ్మకిస్తా. మిత్రులారా, యు టేక్ పీటర్ ఉట్టోలే, మార్లన్ బ్రాండో, క్లార్క్ గేబుల్, గ్రెగరీ పెక్, కల్టర్ హెస్టన్, లైన్ ఆఫ్ ఇండియా శివాజీ గణేశన్, విశ్వవిఖ్యాత నరసార్వభౌమ శ్రీ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు, దిలీప్ కుమార్, ఇలాంటి ఎందరో మహానటులున్న ఈ గడ్డ మీద చాలా మంది వేసిన వేషాలు అక్కినేని నాగేశ్వరరావు గారు వేయలేకపోవచ్చు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు వేసిన కొన్ని వేషాలు మాత్రం ఈ భూతల మీద ఏ నటుడు కూడా నటించలేడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఏఎన్ఆర్. మన దేశంలో తీసుకుంటే ఓ దేవదాస్ ఇట్స్ ఏ మాన్యుమెంట్. సిన్స్ 100 years దేవదాస్ ఈజ్ ఏ మాన్యుమెంట్. ఏ బారువా, ఏ సైగల్, ఏ దిలీప్ కుమార్, ఏ ఏఎన్ఆర్ వీళ్ళు చేసిన చిత్రం అది. ఎంతమందిలో ఎవరు బాగా చేశారు, ఏది ఉత్తమ చిత్రము అని భారతదేశంలో నిపుణులందరూ పరిశీలించి శోధించి చూస్తే వచ్చింది ఎవరో తెలుసా మిత్రులారా? దిలీప్ కుమార్ కాదు, సైగల్ కాదు, బారువా కాదు, మన అక్కినేని నాగేశ్వరరావు వచ్చారు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ అక్కినేని నాగేశ్వరరావు. దట్స్ వై లతా మంగేష్కర్ బికేమ్ ఫ్యాన్ ఆఫ్ అవర్ ఏఎన్ఆర్. ఈజ్ ఎ మాన్యుమెంట్. ద నెక్స్ట్ ఫిల్మ్ ఈజ్ మూగ మనసులు. మిలన్ ఇన్ హిందీ, సునీల్ దత్ చాలా బాగా చేశారు. తమిళంలో సావిత్రి గారి డైరెక్షన్లో శివాజీ గణేశన్ యాక్ట్ చేశారు. సేమ్ మూగ మనసులు. మీరు నమ్మండి, శివాజీ గణేశన్ అంటే బాబోయ్, ఒక ఎన్టీ రామారావు శివాజీ గణేశన్ అంటే ఎన్ని వేషాలు వేసే మహానుభావులు. అలాంటిది నాగేశ్వరరావు గారు ఆయన పర్సనాలిటీ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కౌంటర్గా వేషాలు వేస్తూ డి అంటే డి అని నిలబడిన మహానుభుడైన. అలాంటిది మోగ మనుషులు వేషం రాకపోడికి అక్కినేని నాగేశ్వరరావు గారితో పోల్చుకుంటే శివాజీ గణేశన్ యాక్షన్ కూడా ఐఎమ్ సారీ బ్రదర్స్, ఐఎమ్ సారీ. నెక్స్ట్ దట్ ఈస్ ఏఎన్ఆర్. ఏం భక్తుడి వేషాలు అక్కడ రామారావు అక్కడ నాగేశ్వరు. ఏ తమ్ముళ్ళు ఆయన గురించి నేను చెప్పడం ఏంటి నాన్ సెన్స్. లెజెండ్, లివింగ్ లెజెండ్ రైట్. ఒక్క ముక్కమా చెప్పేస్తాను తమ్ముళ్ళరా. నేను నాగేశ్వరరావు ఫ్యాన్ని.
పెద్ద ఫ్యాన్ని. నేను బీఏ చదువుకున్నాను పెద్దాపురం ఎంఆర్ కాలేజీలో. రామారావు గారు, నాగేశ్వర గారు డి అంటే డి, దెబ్బ అంటే దెబ్బ. నాగేశ్వర ఫ్యాన్స్ అందరూ రామారావు సినిమాలు దెబ్బలను కోరుకునేవారండి, ఫెయిల్ అవ్వాలని. చెత్త మెంటాలిటీ. రామారావు ఫ్యాన్స్ అందరూ నాగేశ్వర సినిమాలు ఫెయిల్ అవ్వాలని. మాకు రోజు గొడవలు బీభత్సాలు ఉండేవి. ఇలాంటి టైంలో పిచ్చ ఫ్యాన్స్ ఉన్న మాకు మంచి మనసు సినిమా వచ్చిందండి. అహో ఆంధ్ర భోజ శ్రీకృష్ణ దేవరాయ అని ఎత్తుకున్నాడు మహానుభావుడు గారు. ఓ ఫ్యాన్స్ పడేస్తాం క్లాప్స్. ఆది సుబ్బరావు గొప్ప దర్శకుడైన విజయనగర సామ్రాజ్యాన్ని అలా సూపర్ పూజ చేసి ఎన్టీ రామారావు గారు సూపర్ పూజ చేశాడు ఆయన అని. అమ్మడి అమ్మ ఇదేంట్రా బాబు, ఎంత గొప్ప మహానుడు రామారావు గారు, ఈ రామారావు గారిని ఎంత తిడుతున్నాం మేము అని లెంపలంచుకున్న తమ్ముళ్ళారా. నిజం చెప్తున్నా, ఫ్రెండిజం పోతుంది. అదే దశలో వీరపాండ్య కట్టబ్రహ్మణ వచ్చింది. ఆయన శివాజీ గణసేన చేస్తున్న చూస్తే ఏనాడైనా నీరు పోసావా, నారు పోసావా, ఎందుకు కట్టాలని కప్పంటూ కొడుతుంటే నిలబడి క్లాస్ కొడిసామండి. సో ప్రపంచంలో ఇంతమంది మహానటులు ఉన్నారు, నటినటులు. కాబట్టి ఫ్రెండిజం ఉండకూడదు, దురాభిమానం ఉండకూడదు, అందరినీ గౌరవించాలి అని ఆ జ్ఞానోదయం కలిగించిన మహానటులు అక్కిన నాగేశ్వరరావు గారు, శివాజీ గణేశన్, ఎన్టీ రామారావు గారు. దిస్ ఇస్ ట్రూత్. అభిమానం పెంచుకుందాం. అదే శోభన్ బాలకృష్ణ గారు బీభత్సం, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు బీభత్సం, కొట్టుకోవడం ఫ్యాన్స్. ఏ తల్లిదండ్రుల బిడ్డలో వాళ్ళు ఎనిమిది అయిపోతారు బికాస్ ఆఫ్ దీస్ యాక్టర్స్. అలా కాకూడదు. అభిమానం పెంచుకుందాం. అలాంటి అభిమానం పెంచుకుంటూ కూడా ఎంతమంది ప్రపంచంలో మహానటినట్లు ఉన్నారు అందరికీ వందనాలు చెప్తూ, నాకు మాత్రం ఎప్పటికీ మై ఫేవరెట్ హీరో ఈజ్ అక్కిన నాగేశ్వరరావు గారు, మై ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి గారు. ఇద్దరికి నమస్కారం. నాగేశ్వర నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. అల్లి మాట్లాడతాడు. వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన అతిథులందరికీ నమస్కారం. ఈ రోజున అక్కినేని నాగేశ్వరరావు గారి ఈ స్వర్ణ కంకణం ఏ రోజు కూడా నేను అనుకోలేదు వారి చేతుల మీదుగా ఈ కంకణం దొరుకుతానని. ఆయనతో యాక్ట్ చేస్తే చాలు అనుకొని ఇండస్ట్రీకి వచ్చాను 1978లో. 80లో సీతాకోకచిలుక సినిమా నుంచి బాబాయ్ అని క్యారెక్టర్ అది క్లిక్ అవ్వటం, ఆ సినిమా పెద్ద హిట్ అవ్వటం, బాలనటుడిగా అవార్డు తీసుకోవటం. తర్వాత నాగేశ్వరరావు గారితో ఎప్పుడు యాక్ట్ చేస్తానా అనుకున్న రోజుల్లో చిన్నప్పుడు 4 చిత్రాలు తీశాను. నేను పెద్ద అయిన తర్వాత ఆయన పక్కన ఒక సినిమా చేశాను. అది డాడీ అనే సినిమాకి కోడ రామకృష్ణ గారి డైరెక్షన్. జనరల్గా ఒక డైలాగ్ చెప్పినప్పుడు పెద్ద ఆర్టిస్ట్ పక్కన ఉంటే టెన్షన్ వస్తుంది ఎవరికైనా, నాకే కాదు ఇండస్ట్రీలో ఎవరికైనా సరే. పెద్దోరు పక్కన యాక్ట్ చేయాలంటే టెన్షన్. అంటే కొంచెం గట్టిగా ఉంటే హార్ట్ డైలాగ్ చెప్పగలడు, కొద్దిగా లూజ్ అయితే డైరెక్ట్గా ఇదే ప్యాంట్లో. ఈయన పక్కన కోట రామకృష్ణ గారు ఆయనలాగా ఒక ఇన్విటేషన్ చేయాలి అన్నారు. నేను ఆయనలాగా ఆయన పక్కన పెట్టుకొని ఆయనలా చేయడం కష్టం సార్ అన్న. అనగానే ఆయన్ని చూసా. ఏం పర్లేదు చెయ్యి అన్నారు. చేసా. చాలా బాగా చేసావు, మిమిక్రీ ఆర్టిస్ట్ నువ్వు అన్నారు. అవును సార్, మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే షోలే డైలాగు 1975లో, గబ్బర్ సింగ్ డైలాగు ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు చెప్తే ఎలా ఉంటుందని చేసి చూపించా. భుజం తట్టి ఆ పక్కన ఫోటో ఇప్పుడు చేయాలా? సపోజ్ షోలే డైలాగు గబ్బర్ సింగ్ క్యారెక్టర్ మా గురువుగారు అక్కినేని నాగేశ్వరరావు గారికి ఇచ్చుంటే ఎలా ఉంటుంది? कितने आदमी थे? सरकार 2 आदमी थे। वो 2 थे। और तुम 3, फिर भी वापस आ गए, सुपर के बच्चों। ఇటగా మిమిక్రీ చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్గా అటగా నా కెరియర్ స్టార్ట్ చేసి దాదాపు 1000 చిత్రాలు పూర్తి చేసుకున్నాను. రీసెంట్గా అనుకోకుండా డాక్టరేట్ కూడా ఇచ్చారు.
నేను డాక్టర్ ఆలి అని పేరే తప్ప పుసుక్కని మెడిసిన్స్ కోసం మా ఇంటికి వచ్చారు. నాకు కూడా తెలియదు. ఏ కాటర్ వెళ్ళి మందిస్తే మీ పని ఇచ్చాక జరిగంట్రియే. సో ఈ వేదిక మీద వంశీ గారు, మా గురుగారు సుబ్రహ్మణ్య గారు, అట్లాగే నారాయణమూర్తి గారు, ఆశాలత గారు, చలమేశ్వరరావు గారు, ఈ హయాంలో ఈ వేదిక మీద ఈ కంకణం నాకు దొరకటం పూర్వజన్మ సుకృతం. అట్లాగే ఒక ఆయన అడిగారు, సార్ నాగేశ్వరరావు గారు 90 years వచ్చినాయి, ఇంకా ఏంటి సార్ చిన్నపిల్లోడు స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటే, జనరల్గా మీరు నేను అమ్మిచ్చిన పాలు తాగి ఉంటాం, కానీ వాళ్ళ అమ్మగారు అమృతం ఇచ్చి ఉంటారు, అందుకే ఎలా ఉన్నారు. ముఖ్యంగా వారికి మైండ్ అండి, తర్వాత గుండె. జనరల్గా గుండె ఇంతే ఉంటుంది, కానీ ఆయన గుండె మాత్రం ఇంత మామూలు గుండె కాదు అది. ఎప్పుడు చూసినా కూడా టెన్షన్ పడరు. ఏ వ్యక్తి అయినా టెన్షన్ పడుతుంటే, ఎందుకే టెన్షన్ పడుతావు, జరిగేది జరుగుతుంటుంది వదిలే అని ధైర్యంగా చెప్తారు మనిషి. ఇలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో. ఒక చిన్న సన్మానం మర్చిపోయినాం. అక్కినేని నాగేశ్వరరావు గారు చౌదరి గారు ఈ కమిటీ చైర్మను. ఈ మధ్యన ఆయన 20 లక్షల రూపాయలు బసవరావు తారక హాస్పిటల్కి డొనేట్ చేశారు. 1000 మంది పేద పిల్లల్ని అనంతపూర్లో చదివిస్తున్నారు. నేను అడిగాను ఈ సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారని. 3 కోట్లు సేవా కార్యక్రమాలు ఖర్చు పెట్టాను అన్నారు. అలాంటి ఆయన ఈరోజు మా 9వ అక్కినేని స్వర్ణ కంకణాల కార్యక్రమానికి చైర్మను వారిని అక్కినేని నాగేశ్వరరావు గారు, చలమేశ్వర గారు సత్కరిస్తారు. ఆశాలత మాట్లాడుతుంది. బ్రీఫ్ ఆశాలత, నువ్వు యాంకరింగ్ స్టైల్లో కొడితే మళ్ళీ చాలా ఆలస్యం. సభలోని రాగహృదయులందరికీ నమస్సుమాలు. ఒక పురస్కారాన్ని అందుకోవడం ఎంత ఆనందం ఇస్తుందో ఎవరికైనా, అందుకునే వాతావరణం, పరిసరాలు అంతకన్నా సంతోషాన్ని కలిగిస్తాయి. ఒక మహానటుని పేరున నెలకొల్పిన అవార్డును అదే సెల్యులాయిడ్ స్టార్, ప్రపంచ నటుడైన అక్కినేని గారి ఆశీస్సులతో, వారి స్వహస్తాలతో అందంగా ఈవేళ స్వీకరించడం, అందులోనూ ఆంధ్ర రాష్ట్రంలోనే అగ్రశ్రేణిలో నిలిచిన వంశీ సంస్థ ఆధ్వర్యంలో అందుకోవడం మాటల్లో చెప్పలేని అనుభూతిని కలిగిస్తుంది. వ్యాఖ్యాన రంగాన్ని అందలం ఎక్కిస్తూ వ్యాఖ్యానాన్ని కళగా గుర్తించి గౌరవించడం నా జీవిత సాఫల్యం. అందుకు గుండె లోపలి పొరల్లోంచి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. నట సమ్రాట్ పద్మభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు వైవిధ్యభరితమైనటువంటి వివిధ పాత్రల్లో జీవించి అనేక చిత్రాలతో రికార్డు సృష్టించిన ఆ విషయాలని ఇక్కడ ప్రస్తావించదలుచుకోవాలి. కారణం ఏంటంటే అవి మీకు ఎక్కడైనా లభ్యమవుతాయి. నిండు జీవితంలోకి తొంగి చూస్తే నాకు అపరిమితంగా నచ్చినటువంటి